ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. టీఎస్ ఎఫ్సెట్ 2024కి సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. మీరందరూ కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ఉంటారని భావిస్తున్నాను. మీ సెంటర్ నేమ్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషను, షిఫ్ట్ తెలుసుకోండి. అదేవిధంగా మనకు హాల్ టికెట్లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ ఇచ్చాడు. దాని గురించి చెబుదామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాలకు వస్తే, మనము హాల్ టికెట్లో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. టు బీ సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. కాబట్టి జస్ట్ మీరు హాల్ టికెట్ని ప్రింట్ తీసుకొని మీరు అప్లికేషన్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రింట్ చేసిన అప్లికేషను ప్లస్ హాల్ టికెట్లో మీరు ముందే సైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి గమనిస్తే, టెస్ట్ సెంటర్కి వీలైనంత ముందుగా చేరుకుంటే మీకు ఆ లొకేషను అనేది మీకు అలవాటు పడుతుంది. అదేవిధంగా మీకు సెంటర్లోకి 7:30 గంటలకి ఉదయం పంపిస్తాడు. అదేవిధంగా మధ్యాహ్నము 1:30కి లోపలికి పంపిస్తాడు. అంటే మనకు ఉదయం ఎగ్జామ్ 9కి ఉంటుంది, కానీ 1.5 అవర్ బిఫోరే పంపిస్తాడు. 7:30కి లోపలికి వెళ్ళవచ్చు. అదేవిధంగా మధ్యాహ్నం 3కు ఎగ్జాము, కానీ 1:30 నుంచి మనము లోపలికి వెళ్ళవచ్చు. ఎందుకంటే మనకు ఎంత తొందరగా వెళితే అంత మంచిది. ఎందుకంటే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అది కొద్దిగా టైం తీసుకుంటుంది. తొందరగా వెళ్ళిన విద్యార్థులు వెరిఫికేషన్ తొందరగా కంప్లీట్ చేసుకొని సెంటర్లోకి ఎంటర్ అయిపోయి మనకు కంప్యూటర్ ముందర కూర్చుంటారు. ఎవరైతే విద్యార్థులు జస్ట్ 9 o'clockకి 1 minute బిఫోర్ వచ్చారో అలాంటి విద్యార్థులు ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లో టైం అనేది కోల్పోవాల్సి వస్తుంది. మీకు ఎక్స్ట్రా టైము ఇవ్వడు. వెరిఫికేషన్లో వేస్ట్ అయిందని చెప్పేసి మీకు ఎక్స్ట్రా టైం ఇవ్వడు. సో వీలైనంత తొందరగా వెళ్ళండి. అదేవిధంగా మీరు సెంటర్లోకి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ చూపించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే మనకు టెస్ట్ రాయనివ్వడు. సో ఖచ్చితంగా హాల్ టికెట్ మర్చిపోకుండా తీసుకెళ్ళండి. క్యాండిడేట్స్ ఏమేమి తీసుకెళ్ళొచ్చు అంటే, మనకి బ్లాక్ పాయింట్ బాల్ పాయింట్ పెన్ను, బ్లూ పెన్ లేదా బ్లాక్ పెన్, హాల్ టికెట్టు, ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ప్రింట్ తీసుకుని ఉంటారు కదా, దాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది ఇంపార్టెంట్ గమనించండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ SC/ST కేటగిరీస్ ఓన్లీ. SC/ST విద్యార్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అది కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వలేదో అలాంటి విద్యార్థులు మాత్రమే తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇచ్చాడు. ఇఫ్ she has not furnished the caste certificate number at the time of admission. సో అందరూ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ నంబర్ ఇవ్వని వాళ్ళు మాత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్తాం కదా, దాని మీద లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి అతికించాల్సి ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇవి మనము ముందుగానే వేసి వెళ్ళవచ్చు. వెళ్తూనే మనము ఇన్విజిలేటర్ గారికి ఇచ్చేయచ్చు. సైన్ మాత్రం ఇన్విజిలేటర్ ముందర చేయాల్సి ఉంటుంది, చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనము డ్యూలీ కంప్లీటెడ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, అదేవిధంగా రఫ్ వర్క్ షీట్స్, ఈ రెండు మనము సెంటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. అంటే మనం వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళింటాం కదా అప్లికేషన్ ఫాము, అదీను. తర్వాత రఫ్ వర్క్ షీట్స్ వాళ్ళకి ఇచ్చేయాలి. హాల్ టికెట్ మనం తీసుకొని రావచ్చు. నెక్స్ట్ ఏమేమి తీసుకెళ్ళకూడదు అంటే, క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్ టేబుల్స్, లాగ్ టేబుల్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, రిస్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అదేవిధంగా పర్సనల్ బిలాంగింగ్స్. అంటే నావి బయట పెడితే పోతాయని చెప్పేసి బ్యాగ్లో తీసుకుని వెళ్ళి లోపల పెట్టుకుందామంటే కుదరదు. బ్యాగులు కానీ ఎలాంటి వస్తువులు కూడా మనము బయట పెట్టాల్సి ఉంటుంది. పొరపాటున అవి పోయినా కూడా వాళ్ళకు సంబంధం లేదు అని చెప్పేసి ఇచ్చాడు. సో మీరు వాటిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత మీదే.
తర్వాత మనకు క్వశ్చన్ల గురించి ఇచ్చాడు. మనకు ఇంగ్లీష్లో, తెలుగులో లేదా ఇంగ్లీష్ ఉర్దూలో ఉంటుంది. ఒకవేళ తెలుగులో ఇచ్చిన క్వశ్చన్ మీకు తప్పు అనిపిస్తే, సరిగ్గా మనకు ట్రాన్స్లేట్ కాకపోతే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తీసుకోండి అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత మీరు ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టుకున్నా కూడా ఒకసారి రాయాల్సి ఉంటుంది. అసలు ఎక్కువసార్లు అప్లికేషన్ పెట్టుకోకూడదు. పొరపాటున పెట్టుకుని ఉన్నా కూడా ఒకసారి రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎలాంటి లూజ్ షీట్స్, బ్లాంక్ పేపర్స్ తీసుకెళ్ళకూడదు. రఫ్ వర్క్ కోసము వాళ్ళే ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన రఫ్ షీట్లలో మనము కొన్ని వివరాలు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలని ఫిలప్ చేసి ఆ రఫ్ వర్క్ చేసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనము ఆ రఫ్ వర్క్ పేపర్లను వాళ్ళకే ఇచ్చి రావాల్సి ఉంటుంది. దాని మీద మనము ఎలాంటివి మనం రఫ్ వర్క్ మాత్రమే చేయాలి, అనవసరమైన విషయాలు రాయకూడదు. అలా రాస్తే మనకు మాల్ ప్రాక్టీస్ కింద తీసుకుంటారు. అంటే రిలీజియస్ విషయాలు కానీ లేదా ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ప్రేయర్స్ కానీ అలాంటివి రాయకూడదు. 9 గంటల తర్వాత ఒక్క నిమిషము ఆలస్యమైనా కూడా 9 దాటితే మనకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళనియరు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంటే 1 మినిట్ అనే రూలు పెట్టారు. సో ఖచ్చితంగా మీరు కరెక్ట్ టయానికి వెళ్ళాలి. అదేవిధంగా ఎగ్జామ్ అయిపోయేంత వరకు బయటికి కూడా వెళ్ళనియరు. అంటే మీరు ఒక్కసారి 9 గంటలు అయితే 12 వరకు లోపల ఉండాలి, 3 గంటలు అయితే 6 వరకు లోపలే ఉండాలి. తర్వాత మనకు చికెన్ ప్రాసెస్లో మనము లోపలికి వెళ్ళినప్పుడు మనకు బయోమెట్రిక్ డేటా క్యాప్చర్ చేస్తారు రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్తో. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. ఇది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, లేకపోతే మనకు లోపలికి పంపించరు. ఎవరైనా విద్యార్థులు మెహందీలు కానీ, డిజైన్స్ కానీ, టాటూలు కానీ ఉంటే వాళ్ళను అలౌ చేయరు. ఎందుకంటే మనకు బయోమెట్రిక్ అనేది పడడంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి మెహందీలు అలాంటివి వేసుకోకుండా వెళ్ళండి. మనకు హ్యాండ్స్ క్లీన్గా ఉంటే బయోమెట్రిక్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది. తర్వాత ఇన్విజిలేటర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ చక్కగా వినండి. మీకు క్వశ్చన్ల మీద ఎలాంటి డౌట్లు వచ్చినా అవి అడగడానికి వీలు లేదు. మీకు ఏదైనా కంప్యూటర్ ప్రాబ్లం, హార్డ్వేర్ ప్రాబ్లము, సాఫ్ట్వేర్ ప్రాబ్లం వస్తే వెంటనే మీరు ఇన్విజిలేటర్ గారికి చెప్పండి. వాళ్ళు మీకు దాన్ని సరిచేస్తారు లేదా కొత్త సిస్టమ్ ఇస్తారు. ఆ టైంలో మీరు కోల్పోయిన టైము మీకు ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 9-10కి ప్రాబ్లం వచ్చింది, తర్వాత మనకు 2 అవర్స్ 50 మినిట్స్ టైము ఉంది. మీకు హార్డ్వేర్ రిపేర్ తర్వాత 2 అవర్స్ 50 మినిట్స్ అనేది ఇస్తాడు. అక్కడ మనకు రైట్ సైడ్ అప్పర్ కార్నర్లో మనకు పడుతూ ఉంటుంది టైము. సో జాగ్రత్తగా గమనించండి. ఎలాంటి అన్ఫెయిర్ మీన్స్ అంటే మనము ఏ విధంగా మన ప్రవర్తన అనేది సరిగా లేకపోతే మనకు ఇన్వాలిడేషన్ చేస్తారు. అంటే డీబార్ చేసినట్ల మనకు రాయనివ్వరు. అదేవిధంగా క్రిమినల్ యాక్షన్స్ కూడా తీసుకుంటారు. అదేవిధంగా హాల్ టికెట్ వచ్చి ఎగ్జామ్ రాస్తూనే మనకు సీట్ వచ్చినట్లు కాదు. సో అది ఒక ప్రాసెస్. తర్వాత ర్యాంకు తీసుకోవాల్సి ఉంటుంది. మంచి ర్యాంక్ వస్తే మళ్ళీ మనము దాన్ని ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాతనే మనకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది ఆధార్ కావచ్చు, లేదా కాలేజ్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, వీటిలో ఏదో ఒకటి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా హాల్ టికెట్లో సైన్ చేయాల్సి ఉంటుంది ఇన్విజిలేటర్ గారి ముందర. కాబట్టి ముందు చేయొద్దండి, తర్వాత చేయొచ్చు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా అయితే సైన్ ఉందో అదేవిధంగా చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా హాల్ టికెట్లను మనము దాచి ఉంచుకోవాలి. మనకు కాలేజీ చేరేంత వరకు కూడా అవి ఉండాలి కౌన్సిలింగ్ ప్రాసెస్లో. అదేవిధంగా మనకు ఎగ్జామ్ వెళ్ళడానికి ఎలాంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెలు అంటే టీఏలు ఇవ్వరు. మన డబ్బులతోనే మనము వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది మనకు ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి ఇన్స్ట్రక్షన్స్ తర్వాత వీడియోలో చేస్తాను. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.